అనసూయకు టాలీవుడ్ జనాల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ సోగ్గాడే చిన్నినాయన తర్వాత రెట్టింపైంది. తాజాగా ఇదే క్రేజ్ తో రామ్ చరణ్ తని ఓర్వన్ రీమేక్ లో ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వస్తున్నాయి. ఐటమ్ సాంగ్ తో పాటు ఈ పాత్ర సినిమాలో కూడా కాసేపు హల్చల్ చేసిందంట. ఇన్నాళ్ళు ఐటమ్ సాంగ్స్ చెయ్యనని మడిగట్టు కూర్చున్న అనసూయ ఇన్నాళ్లకు మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. పెళ్ళై పిల్లలున్నా ఏమాత్రం తన అందం డౌన్ అవ్వకుండా మెయింటైన్ చేస్తున్న అనసూయకు యూత్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ విషయం ఆ అమ్మడికి కూడా తెలుసు. అందుకే తన ఫ్యాన్స్ను అప్పుడప్పుడు మురిపిస్తూ స్టేజ్ పై ఎరగదీస్తూ ఉంటుంది. సోగ్గాడే సినిమాలో కూడా అనసూయది కాస్త లెంత్ ఉన్న పాత్రే. కొన్ని కారణాల వల్ల షార్ట్ అయిందట. కనిపించింది కాసేపే అయినా ఉన్న కాసేపు అందంలో హీరోయిన్కు మంచి పోటీ ఇచ్చింది. అది చూసే లేటెస్ట్ ఆఫర్ అనసూయను వరించిందట. మరిప్పుడు స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఛాన్స్ నిజమే అయితే మాత్రం అనసూయ దశ తిరిగినట్లే. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలో సాంగ్ కు అనసూయ ఒప్పుకోలేదనే పుకార్లు వచ్చాయి. మరిప్పుడు అబ్బాయితోనైనా ఒప్పుకుంటున్నట్లేనా? చూద్దాం.